భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ యువజన సంఘం మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొయ్య రాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగం విలువలు తెలుసుకునే విధంగా పాఠ్యపుస్తకంలో ముద్రించాలని చెప్పి ఆర్టికల్ 448 షెడ్యూల్ 12 లేదా 22 భాగాలుగా విభజించారని ఆర్బీఐ రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య కారకుడు బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నేడు ఎంతో పర్వదినం అని ప్రతి ఒక్క వర్గానికి కులాలకు సబ్గడ వర్గాలకు ఫలాలకు అందుబాటులో ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగం విలువలను తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొయ్య రాంబాబు, నేర్మట్ల శ్రీనివాస్, జమలుపి నర్సోజీ, దాసరి రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇది రాజ్యాంగం ఆమోదించే రోజుగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి 26 నవంబర్ 26 అంటే 26 డేటు కాదు, మరి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా తల ఎత్తుకొని ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు క్షమించి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. కానీ ఇక్కడ మన భారత రాజ్యాంగం కోసం మరి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగ ఆమోదం పొందిన రోజుగా మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టినా కానీ చాలామంది రాలేకపోయినారు. మేము సజెషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో హక్కులు ఏవైతే రాసిండో అవిటి మనం వీళ్ళు పొందుతూ కూడా ఆయనను ఒక్క గంట కూడా స్మరించుకునే టైం లేకుండా ప్రజలు ఉన్నందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇప్పటి కూడా కోరుకుంటున్నాం, భారత రాజ్యాంగాన్ని ఈ స్కూల్ పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని విలువలు చాలామంది తెలవాలి. మరి చదువుకుంటేనే మేధావులు అవుతారు. మన ప్రపంచ మేధావాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన 7 సంవత్సరాలు చదవాల్సిన చదువును 3 సంవత్సరాల ధరలనే కంప్లీట్ చేసిన ఏకైక వ్యక్తి మరి అంబేద్కర్ గారు. అందుకే మేము ఒకటి చెప్తున్నాం, ప్రజలందరికీ తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో కూడా ఇది ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్ ఉంటాయి. మరి అట్లనే 12 షెడ్యూల్ కులాలు ఉంటాయి. మరి అదేవిధంగా 24 కాలమ్స్ ఉంటాయి, 22 కాలమ్స్ ఉంటాయి. మరి కాలమ్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు, జంతువులకు కానీ అడవులకు కానీ చట్టాలు ఆమోదించిన ఏకైక భారత రాజ్యాంగం అనేది. మరి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కూడా ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా నెదర్లాండ్ కావచ్చు, ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో దాన్ని సేకరిస్తూ మనకు అనుకూలంగా ఈ చట్టాలు రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భారతీయ రాజ్యాంగాన్ని చదువుకొని మరి ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మన కేసులు పెట్టాలంటే ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారమే మన మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తెలుసుకుంటేనే మనం ముందుకు పోయి మన విలువలు ఏంటి అనేది తెలుసా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.